హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ ముని. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మార్బల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓవెన్ కూడా అవసరం లేకుండా చాలా చక్కగా స్టవ్ పైన మనం ఈజీగా మార్బల్ కేక్ తయారు చేసుకోవచ్చండి. తయారు చేసుకోవాలో మరి చూసేద్దామా? ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 3 గుడ్లు బ్రేక్ చేసి వేసుకోవాలండి. త్రీ ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బీటర్ తీసుకొని బీటర్తో ఒక 2-3 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలండి. మనం బీటర్తో బీట్ చేసుకునే దాన్ని బట్టే మన కేక్ ఫ్లఫీనెస్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ మన ఎగ్ బాగా ఫ్లఫీగా వచ్చింది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా వచ్చే వరకు మనం బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/2 కప్ షుగర్ పౌడర్ అండి. 2-3 బ్యాచెస్గా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకేసారి వేయకండి. ఇక్కడ నేను చూపించే విధంగా 2-3 టైమ్స్ వేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉంటే అమ్మ ఆకలి అని అంటూనే ఉంటారండి. అందుకని పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఏదో ఒకటి మన చేతులతో మనం తయారు చేసి పెడితే బయట ఫుడ్ అవసరం లేకుండా ఇంట్లోనే వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. కేక్ చాలా అంటే చాలా బాగా కేక్ బ్యాటర్లో 1/2 కప్ ఆయిల్ వేసినాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ 1 మినిట్ వరకు బాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ని బట్టి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలండి. స్ట్రైన్ చేసుకోవాలి. మనం కేక్ చేయాలన్నా కప్ కేక్స్ చేయాలన్నా ఎప్పుడైనా సరే అండి, మనం ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ స్ట్రైన్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే కేక్ మనకు చాలా బాగా వస్తుందండి స్ట్రైన్ చేసి వేసుకోవడం వల్ల. మనకి బేకరీ స్టైల్ కేక్ రావాలంటే మనం చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఇప్పుడు వచ్చేసి 1/4 కప్ పాలు వేసి ఇలా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ బ్యాటర్ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన వెనీలా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఆ బ్యాటర్లో నుంచి హాఫ్ బ్యాటర్ సపరేట్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు నా వీడియో వచ్చేస్తుందండి. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. వీక్లీ 1, ఫ్రైడే 9 AM. ఇలా మనం బ్యాటర్ సపరేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. మనం చేసుకునేది మార్బల్ కేక్ కదండి, అందుకని ఇలా మనం ముందుగా బ్యాటర్ కలుపుకున్నాక హాఫ్ బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడరు, 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి చూడండి ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం కేక్ దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించే విధంగా 1 టైం వెనీలా బ్యాటర్, 1 టైం కోకో పౌడర్ బ్యాటర్ వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇలా బాగా నీట్గా రావాలండి. ఇలా వేసుకుంటేనే మనకి మార్బల్ కేక్ డిజైన్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ వేస్తుంటే మనకు చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. మనము స్టెప్ బై స్టెప్ వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్యాప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దానిపైన చూడండి డిజైన్ వేస్తున్నాను నేను. మన ఇష్టం అండి, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. నిజంగా అండి కేక్ చాలా అంటే చాలా బాగా టేస్టీగా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా, మనం ఓవెన్ కూడా లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను వచ్చేసి ముందుగానే ప్రీహీట్ చేసుకున్నానండి 10 నిమిషాల వరకు. ఇప్పుడు వచ్చేసి మనం కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ వేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. నాకు వచ్చేసి 30 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ కేక్ రెడీ అవ్వడానికి. 30 నిమిషాలు అయిపోయిందండి. మన కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. వావ్, చూడండి ఎంత బాగా పొంగిందో మన కేక్. డిజైన్ కూడా చాలా చక్కగా ఉందండి. చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. నాకు వచ్చేసి కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, టూత్ పిక్ చాలా క్లియర్గా వచ్చింది, చాలా క్లీన్గా.
ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 30 నిమిషాలు పట్టిందండి నాకు కేక్ రెడీ అవ్వడానికి. మనం స్టవ్ ఆఫ్ చేసినాక కేక్ పక్కన పెట్టేయాలండి. 1 గంట 2 గంటల వరకు కేక్ చాలా బాగా చల్లగా అవ్వాలి. అప్పుడే మనకి కేక్ నీట్గా వస్తుంది బాక్స్లో నుంచి. చూడండి ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నా. చూడండి బాక్స్లో నుంచి చాలా నీట్గా వచ్చేసిందండి. మన మార్బల్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను కదా. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చేసిన గంటకే కేక్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి. మా పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం అండి. మార్బల్ కేక్ ఎలా తయారు చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి స్పెషల్గా మా బాబు కోసం చేసినాను అండి. స్మాల్ మినీ కేక్ వాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి చేసినాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.